హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రుచి వేదిక. ఈరోజు మనం బాలింతలకి పుష్కలంగా పాలు పడడానికి ఉపయోగపడే కూర అయితే చూపిస్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో అయితే. బాలింతలకి అయితే యూజ్ అవుతుందండి ఈ కూర అయితే. మా మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగుంటుందనేసి. ఇది మనకి పచ్చి పప్పాయ ఉంటుంది కదండి, ఇది కొంచెం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నాకు 1-2 వీక్స్లోనే మనకి రిజల్ట్ అనేది తెలుస్తుందండి. ఇప్పుడు మనం ఒక పాన్ తీసుకుని అందులో నేను గానుగ నూనె అయితే వేస్తున్నానండి. మనకి బాలింతలకైతే ఇదే నూనె యూజ్ చేస్తారు కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం అందులోనే కొద్దిగా ఆవాలు అయితే వేసుకోండి. ఇది తినడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిదండి. చాలామంది కూడా రేర్గా వండుకుంటారు ఇది కర్రీ. ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. మనకి బాలింతలకైతే ఎక్కువ స్పైసెస్ కానీ ఏమీ అవసరం లేదండి, సింపుల్గా వండుకుంటే సరిపోతుంది. ఇందులోనే కొంచెం పచ్చిశనగపప్పు, నేను కొంచెం మినపప్పు కూడా వేసుకున్నాను టేస్ట్ కోసం. బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి బాలింతలకి ఏంటంటే కొంచెం సింపుల్ ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతాయండి. వాళ్ళకి కొంచెం వెల్లుల్లి, అలాగే కొంచెం కరివేపాకు, ఒక చిన్న ఎండుమిర్చి అయితే సరిపోతుందండి, ఎక్కువ ఏమీ అవసరం లేదు. ఇందులోనే కొంచెం వెల్లుల్లిపాయలు, అలాగే కరివేపాకు. మీకు కొంచెం బాలింతలకు అయితే ఎక్కువ వెల్లుల్లి వేసుకోండి. వెల్లుల్లిపాయ తినడం వల్ల కూడా పాలు అనేది బాగా పడతాయి. నేను ఇందులోనే కొంచెం ఎండుమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాను. మనం బాలింతలనే కాదండి, మనం కూడా ఇంట్లో చేసుకుని తినచ్చు. హెల్త్ కూడా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కర్రీగా కూడా వండుకోవచ్చు అండి, బాగుంటుంది. మనకి మటన్ కూడా బాగా త్వరగా కుక్ అవ్వడానికి కూడా మనకి పచ్చి పప్పాయ అనేది కూడా యూజ్ చేస్తారు కదా, అలాగే ఇందులోనే పచ్చి పప్పాయ వేసి కొంచెం బాగా ఫ్రై చేస్తున్నాను. అంటే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. అంటే ఎక్కువ హై ఫ్లేమ్ అయితే ముక్క అనేది మనకి ఉడకదండి. సిమ్లో పెట్టి అలా బాగా కుక్ చేసుకోవాలి ఈ పప్పాయ అనేది. మనకి ఇది తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిదండి. ఇది మేము వీక్లీ వన్స్ అయితే తింటాము. నాకు డెలివరీ అయిన తర్వాత నాకు వీక్లీ వన్స్ అయితే పెట్టేవారు. మనకి 1-2 వీక్స్లోనే మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇందులోనే మనకు కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసుకుని బాగా మగ్గనివ్వాలి. బాలింతలకైతే వారానికి ఒక్కరోజు పెట్టండి సరిపోతుంది. ఈ పచ్చి పప్పాయతో పాటు మనకి ఇది వెల్లుల్లి దొరుకుతుంది కదండి, ఉత్తి వెల్లుల్లి కూర కూడా తినడం వల్ల బాలింతలకు అనేది మిల్క్ అనేది బాగా ఎక్కువ పడుతుందండి, ఇంక్రీజ్ అవుతుంది. మనకి తినడం వల్ల వీక్లీ వన్స్ ఈ పచ్చి పప్పాయ ఒకటి, అలాగే వెల్లుల్లి కర్రీ ఒకటి, అలాగే మనకి గసగసాలు దొరుకుతాయి కదండి, అవి కూడా తినడం వల్ల మనకి మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగా వస్తుంది. అలాగే ఇందులో నేను కొంచెం కారం అయితే వేసానండి. బాలింతలకు అయితే కారం అనేది యూజ్ చేయక్కర్లేదు. నేను టేస్ట్ కోసం లైట్గా కారం వేసి ఫ్రై చేస్తున్నాను. ఒక 10-15 మినిట్స్ తర్వాత అది స్లోగా కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. వాటర్ కూడా ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. సిమ్లో మనం మూత పెట్టి అలా వదిలేస్తే మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ మా రుచి వేదిక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.